దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. 12వ అధ్యాయము పార్ట్ 4 4 కాడి నుంచి చెప్తున్నాము. 3 కూడా ఈ 12వ అధ్యాయము పెద్ద అధ్యాయం కనుక అది 3 పార్ట్లు ముందు విడుదల చేసుకున్నాము. ఇది 4వ పార్టు. గర్భిణీ స్త్రీ పరలోకంలో ఉంటామన్న దానికోసం ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మరి అందరూ జాగ్రత్తగా విని సబ్స్క్రిప్షన్ చేసి షేర్ చేసి తర్వాత లైక్ చేయండి. చేసి మీ దేవుని దగ్గర నుంచి పొందండి. ఎవరు కూడా మర్చిపోకండి. దేవుని లోకము దేవుని ఎదిరించిన లూసిఫర్ ఇప్పుడు సైతానుగా మారిన దూత. ఇతను కూడా ఇదివరకు పెద్ద దేవదూత. ఇతను దేవుని మీద ఎప్పుడైతే ఎదిరించాడో అప్పుడే ఇతను దేవదూతల్లాపోయే సైతాన్గా మారాడు. ఇప్పుడు అతను లూసిఫర్ అంటారు, తర్వాత సైతాన్ అంటారు. మారిన దూత, ఇలా మారిన దూత వాని ఎంబడించిన ఇతర దూతలను పరలోకంలో ఉన్న తర్వాత దేవుణ్ణి పక్కన కుర్చీ వేసుకొని సింహాసనం వేసుకొని మరి ఏర్పాటు చేసుకొని ఉందారని ప్లాన్ వేసుకున్నాడు. అప్పుడు దేవదూతల్ని అక్కడ చేకూర్చుకోగలిగాడు. ఇదంతా దేవునికి తెలుసు. ఆ దేవదూతలు కూడా ఇతర దేవదూతలు అన్న దానికి అదే దేవదూత. ఒక దేవదూత లోకం నుండి క్రిందికి త్రుయిగా వారు వాయుమండలమునకు వచ్చి వేశాను. ఈ లూసిఫర్ అనే దేవదూతని కిందకి ఎప్పుడైతే తోసేశారో దేవుడు, అప్పుడు వాయుమండలంకు వచ్చి వేశాను. వాయుమండలం కిందకి, వాయు అంటే గాలి, ఈ భూలోకం మీదకి వచ్చేశారు. దేవలోకము 3, ఒకటి దేవదూతల లోకము, దేవలోకము, తర్వాత అక్కడ ఉన్నది దేవదూతల లోకము. 4 రక్షితల లోకము, ఇవి అన్నీ ఉన్నవి. రక్షితల లోకము ఇవన్నీ కూడా అక్కడ ఉన్నవి. 5 ఆకాశము, ఇది ఆకాశము. తర్వాత 6 ఆఖరిది వాయుమండల లోకము, ఇది 6వది వాయుమండల లోకము. ఈ వాయుమండల లోకము, వాయుమండలం అంటే గాలి. 1 పడదోయబడిన సాతాను. అక్కడి నుంచి ఈ సాతాను తలంపులు, సాతాను క్రియలు దేవునికి నచ్చలేనందువల్ల కిందకు తోయబడింది. తర్వాత ఈ మిఖాయేలును సాతానుకు యుద్ధం ఒక చోట జరిగింది. ఎక్కడంటే అది మోషే మరణించిన తర్వాత శవాన్ని కోసం జరిగింది. కారణం ఏంటంటే ఈ సాతాను ఈ మోషాని ఆపుజేయగలిగి అతని దేవునికి ఇవ్వకుండా శవాన్ని కానీ అతను దాచుకోగలిగితే రేపొద్దున రాకడ అనేది బైబిల్ అంతా అబద్ధమైపోతే నేనే పరిపాలించుకోవచ్చు అన్న కుయుక్తితో ఆ మోషే శవాన్ని తీసుకుందారని అక్కడికి వచ్చాడు. ఇది దేవునికి తెలుసు గనక రేపొద్దునగా వచ్చేది మోషే ఏలియా గనక మోషే కంపల్సరీగా ఉండాలి. ఎందువలంటే మోషే పితామహుడు, తర్వాత చాలా లక్షలాది మందిని నడిపించిన వ్యక్తి, శ్రమల పడ్డ వ్యక్తి, ప్రజలతో అనుకూలమైన వ్యక్తి. అతను మరణించిన వాళ్ళకి సాదృశ్యంగా ఉన్నాడు కనుక, ఈ లోకంలో మరణించాడు కనుక ఆ మరణానికి పైకి దేవుడు తీసుకెళ్ళి అతన్ని ఈ లోకానికి మళ్ళా తీసుకొద్దామని, ఏలియాము బ్రతికిన వాళ్ళకి సాదృశ్యము, సజీవుల గుంపుకి సాదృశ్యం గనక అతన్ని అలా ఏర్పాటు దేవుడు చేసుకుంటానికి మిఖాయేలుకి పెద్ద బలమిచ్చి సాతాను మీద యుద్ధానికి పంపించాడు. దేవునికిను సాతానికి మరి యుద్ధం జరగడానికి అసలు ప్రథమ కారణం ఏమిటంటే యేసు ప్రభుని ప్రేమించాడు గనక నన్ను ప్రేమించలేదని తిరగబడటానికి కారణం. అది చాలా ఉంది, వెనకాల చాలా ఎపిసోడ్లో నేను చెప్పాను, అది చూడండి. పిశాచములు వాయుమండల లోకమునకు ఆక్రమించుకున్నారు. పిశాచులు, ఈ పిశాచుల వాయుమండల లోకము అంటే గాలి లోకము. తర్వాత లోకంలో ఈ వాయుమండలంలోని పిశాచులన్నీ కూడా ఆ ఏరియాని ఆక్రమించుకొని ప్రార్థనలు పైకి పంపించకుండా అవిశ్వాసంతో ఉన్న ప్రార్థనల్ని ఆపటానికి వీళ్ళు ప్లాన్ అక్కడ వేశారు. పరలోకముందున్న మిఖాయేలు దూత సాతానుతో యుద్ధము చేయుటకు వాయుమండలం లోకమునకు దిగి వచ్చాను. ఎక్కడున్నాడు ఇతనట? పరలోకముందున్న మిఖాయేలు. ఇతను పరలోకముందున్న మిఖాయేలు దూత సాతానుతో యుద్ధము చేయుటకు
ఎక్కడ? పరలోకమున్న మికాయేల్ని యెహోవా తండ్రి పంపించి సాతానుతో యుద్ధం చేయడానికి భూమి మీదకి వచ్చారు. వాయుమండల లోకమునకు దిగివచ్చను, వాయుమండల లోకానికి దిగి వచ్చారు. మికాయేలు యొద్ద వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములు ఉన్నవి. మికాయేలు దగ్గర వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు ఉన్నాయి. దేవుని శక్తి సంపూర్ణంగా మికాయేలు దగ్గర ఉన్నట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. దేవుడు కూడా చెప్పాడు. 2 కొరింథీ 10:4లో సాతాను వద్ద చీకటి సంబంధమైన కరణములు ఉన్నవి. సాతాను దగ్గర ఈ 2 కొరింథీ 10:4లో చీకటి అతని దగ్గర ఉన్నదని, రోమా 13:12 తేజస్సందమైన యుద్ధోపకరణములు మికాయేలు వద్ద ఉండటం వల్ల మికాయేలుకే జయము. చీకటేమో ఇతని దగ్గర ఉంది, వెలుగేమో మికాయేలు దగ్గర ఉంది గనక మికాయేలుకి వెలుగు ఉంది గనక అతని క్షేమంగా సాతాన్ని యుద్ధం చేసి ఓడించి క్షణకాలంలో అతను తెలియకుండా మోషాన్ని దాయటం అనేది అక్కడ జరిగింది. భూమి మీద పడవేయబడిన సైతాను 7 ఏళ్ల శ్రమకాలములో మనుష్య రూపము ధరించుకొని అంతక్రీస్తు రూపములో వచ్చాడు. ఈ లోకానికి వస్తాడు. 3.5 సంవత్సరాలు అంతక్రీస్తు, 3.5 సంవత్సరాల అబద్ధ ప్రవక్త ఈ లోకాన్ని 7 సంవత్సరాలు పరిపాలిస్తారు. రాకడ బోరబోదగానే యేసు ప్రభు నరావతారులో ఉండి చేసినట్లు వాడును పని చేయును. ఈ లోకంలో యేసు ప్రభు ఎంత పని చేశాడు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 33.5 సంవత్సరాలు ఉన్నారు. అలాగే మనిషి రూపం ధరించుకొని ఈ లోకంలో 7 సంవత్సరాలు కూడా సాతాను పని చేస్తాడు. అయితే సైతానుగా అప్పుడప్పుడు కనబడును. సాతానుగా మళ్ళీ ఆ రూపం అనేది అప్పుడప్పుడుగా కనబడుతుంది. ఘటసర్పమని అన్నారు. ఎందుచేత? యోధ 1:6లో వివరంగా రాసి ఉంది. ఘటసర్పమని అన్నారు. ఎందుచేత? ఎవరిని ఘటసర్పం అన్నారు? సాతానుని. ఘటసర్పము పరలోకములో మొదట ప్రధాన దూతముగా ఉండెను. ఈ ఘటసర్పం అన్న సాతాను దేవుని దగ్గర ప్రధాన దేవదూతగా ప్రధాన యాజకుడిగా ఉన్నారు. తన ప్రధానత్వము వాడు నిలుపుకోలేదు. అన్నీ దేవుడు పూర్తిగా నమ్మాడు, విశ్వసించాడు. కానీ అతను విశ్వాసాన్ని కోల్పోయాడు. అసలు దేవుడి గురించి నాకే కావాలన్నారు. అతని అంతస్తు మీద నేను ఉంటాను అని అలా పథకం వేశాడు మనసు దేవునికి తెలుసు గనక ఈ పరలోకము చెడగొట్టడానికి వీలు లేదని కిందకి తోయబడ్డాడు. గనుక వాయుమండలమునకు తోయబడ్డాను. వాయుమండలానికి, గాలి ఉన్న మండలానికి తోయబడ్డాడు. అలాగున పడద్రోయబడిన వానితో జతకట్టిన వారు మతము వెలుగును విడిచిపెట్టిరి. ఇతనితో జత కట్టారు ఎవరో కొన్ని దేవదూతలు. నేను దేవునిలాగా దేవుని పక్కననే కూర్చుంటాను, లేకుంటే దేవుని కంట పైన కూర్చుంటాను, గనుక మీరు నాలో ఎంతమంది వస్తారంటే దేవదూతలు కొన్ని కోట్ల దేవదూతలు ఉంటాయి. అలాగే కొన్ని ఈ లూసిఫర్ అయిన సాతాను ఏపు ప్రధాన దేవదూత ఏపు అవి కొన్ని నేను వస్తాయని అవి మాట ఇచ్చారు. వారు ఎక్కడ ఉన్న కటిక చీకట ఉండును. వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా దేవుని సమూహంలో ఉన్నప్పుడు ఈ దూత కూడా వెలుగే ఉంది. ఈ దూతతోనే నేను వస్తానన్న వాళ్ళందరి దగ్గరే వెలుగు ఉంది. వాళ్ళు ఎప్పుడైతే దేవుని సముఖమందు తోయబడ్డారో వాళ్ళందరూ చీకటైపోయారు, దురాత్మల కింద ఏర్పడిపోయారు, గోగు మాగోగు కింద ఏర్పడిపోయారు, దేవునికి దూరస్తులయ్యారు. ఆ ఘటసర్పము సర్పవేషంతో దేవుని చేతి పని అయిన ఆదాము, దేవుడు చేతితో చేసేసాడు ఆదాముని. జికట మట్టిని తీసుకొని దేవుని రూపాన్ని ఆదాముకిచ్చి ఆ మట్టిలో దేవుని వాయువుని ఊదగా మానవుడయ్యాడు. అందుకని దేవుడు చేతితో చేసిన ఆ రూపాన్ని ఆదామును అవలను ఏదైనా తోటలో మోసపుచ్చాను. ఈ సాతాను ఈ ఘటసర్పము ఆ లోనకు వచ్చి సర్పరూపంలో వచ్చి దేవుడు మిమ్మల్ని ఈ పండు తినవద్దన్నాడా?
మరణిస్తానన్నారా? ఈ పండు తింటే దేవుడు చేసేదంతా నీకు తెలిసిపోతుంది అని వద్దన్నారు. నేను తిన్నాను చూడు, నేను మరణించలేదని ఆదాముతో చెప్తే, ఘటసర్పమా నీ మాట నేను విన్నను పో అని అతను వెళ్ళిపోయాడు. అందుకని ఆ అవ్వమ్మ ఆడ మనిషి కనుక నిజమే నువ్వు తింటే మరణించలేదు, నేను కూడా తింటానన్నప్పుడు అతను ఇచ్చినప్పుడు ఆ పండు తిని మోసపోయారు గనక ఆ గర్భంలో ఉన్న పరలోకములో ఉన్న గర్భము ఒక స్త్రీ ఘటసర్పము చేతి కాకుండా ఆ గర్భములో మగ శిశువుని స్త్రీకి పెట్టకుండా మగ శిశువుని పెట్టడానికి దేవుడు కారణం. అది ఆడవాళ్ళు మోసపోతారని దేవుణ్ణి యేసు ప్రభుని ఏర్పాటు చేశాడు. హవ్వలను ఏదైనా తోటలో మోసపుచ్చాను. వాడు మోసపుచ్చిన పిమ్మట దేవుడు వారిని వాయుమండలములో బంధించాను. ఎప్పుడైతే మోసం చేశారో వాయుమండలంలోని వాళ్ళని బంధించేశారు. వాని అనుచరులను నిత్య పాతాళంలో వాయుగుండంలో బంధించను. నిత్య పాతాళము అది ఒక రోజు 2 రోజులు కాదు, నిత్యము అందులో పాతాళంలోని అలాగా ఉండటానికి అక్కడ బంధించారు. నిత్య పాతాళంతో అంటే స్వేచ్ఛ లేని స్థితి, ఆనందం లేదు, స్వేచ్ఛ లేదు, ఆలోచించుకుంటానికి కానీ తిరగటానికి కానీ తినటానికి కానీ ఏది ఆస్కారం లేదు, నిత్యము బంధము. అనగా వాడు ఖైదీల్లో ఉన్నాడు. ఇదే శిక్ష దేవుడు సెలవిచ్చే వస్తారు. వాళ్ళందరూ కూడా ఆ దేవదూతలందరూ కూడా కొంతమంది శిక్షని అనుభవిస్తున్నారు, అక్కడ బంధించగలిగారు. దేవుడు ఆజ్ఞ ఇస్తేనే వాళ్ళకి మార్గం, లేకుంటే లేదు. సాతానుకు అసలే సెలవు ఉండదు, సాతానికి అసలు సెలవు ఉండదు, ఖాళీ ఉండదు. మారు మనసు లేని మనుషులు చనిపోతే వారు పాతాళంలో పడవేయబడుదురు. మారు మనసు అంటే బాప్తిసం తీసుకోలేని మనుషులు, వీళ్ళు తీసుకోకపోతే పడవేయబడుదురు. ఎందుకు? పాతాళంలోకే పడవేయబడుదురు బాప్తిసం లేని బిడలు. వారే దెయ్యములుగా వస్తారు. అసలైన వాళ్ళు దెయ్యాలుగా వచ్చేది వాళ్ళే, ఆ దేవదూతలే, వాళ్ళే గోకు మాగోకు అంటారు. మన ఇంటి పక్కన ఎవరు కృష్ణాలు పోసుకు చచ్చిపోయారని, లేకుంటే ఆత్మహత్య చేసి చచ్చిపోయారని వాళ్ళు వచ్చారు, మేము పలానా వాళ్ళు అని చెప్పేసి అని అడటానికి అలాగా ఆ శక్తి లేదు. ఆ శక్తి ఉన్నదల్లా ఎవరికంటే ఈ మనుషులకు పాతాళంలో బంధించబడ్డ దెయ్యాలకే ఉన్నాయి. అయ్యా ఆ రూపంలోకి వెళ్ళి అవి అలా మాట్లాడుతూ ఉంటాయి. అసలు బంధించబడిన పిశాచులు రావు. మనుషులు తమ హృదయంలో పిశాచి గుణములనికి స్థానం ఇచ్చేదను. పిశాచి గుణాలకి మనుషుల్లో ఆ పిశాచి గుణాలకి స్థానము గనుక పిశాచంలో వారిని సంబంధించిన వారి వద్దకు వచ్చుటకు వీలున్నది. నేను చెప్పిన రూపంలో ఆ పిశాచులు రావటానికి వీలున్నది. వారు భూమి మీదకు వచ్చేదరు, భూమి మీదకు వస్తారు. అక్కడ నుండి పాతాళమునకు, అక్కడ నుండి నరకమునకు వెళ్ళేదరు. అక్కడ నుంచి నరకానికినో పాతాళానికి వెళ్ళిపోతారు. ఎఫెసీ గ్రంథము 6:19 కూడా ఉన్నది. ఎఫెసీ 6వ అధ్యాయంలో వాయుమండల లోకమని ఉన్నది. 6వ అధ్యాయంలో వాయుమండల లోకమని ఉన్నది. హదియుగాక అంధకారములో నిత్య పాశంలో దురాత్మల బంధించబడిన అంధకార రాజ్యము. వీళ్ళందరూ కూడా బంధించబడ్డ నిత్య పాషాణము, దురాత్మల బంధించబడిన అంధకార రాజ్యం. అంధకారం అంటే చీకటి, ఏమీ కనబడదు. భయంకరమైన ఆ రాజ్యములు వీళ్ళందరినీ కూడా బంధించి ఉన్నారు. ప్రభు గారు కూడా ఉన్నది. నరులు ఆయా నివాసులకు సిద్ధపడినట్లు సాతాను దెయ్యములు కూడా ఆయా స్థలమునకు పంపబడుతున్నవి. అవన్నీ కూడా బంధించబడి అవసరం వచ్చినప్పుడు వచ్చి మళ్ళీ స్థానం ఆడకే మళ్ళీ వెళ్ళిపోతూ ఉండాలి. ఎఫెసీ రాసిన ఇంకా యోధా పత్రికలను బట్టి సాతాను పాతాళ లోకంలో ఉన్నట్లు ఉన్నది. సాతాను గాడు పాతాళ లోకంలో ఉన్నట్టుగా ఉన్నది. ఆదాము అవలను మోసం చేసిన తర్వాత సైతంలోనున్న నైజము ఆదాము అవలోనికి వచ్చాను. అతని నైజము, పాప నైజము, క్రియల నైజము, మనల్ని ఇబ్బంది పెట్టే నైజము. మనల్ని మరణించాలంటే ఎంతో ఆనందం వాటికి. ఎందుకంటే ఆ మరణించినప్పుడు పరలోక రాజ్యానికి ఆత్మలు ఎల్లవు గనక, ఇతని పక్షాన ఉంటారు గనక కోట్లాది మందిగా ఆత్మలు కనబడితే రేపు పొద్దున్న యేసు ప్రభుని యుద్ధంలో ఓడిద్దారని. ఇతను కోట్లు కాదు, ఎన్ని కోట్లు సంపాదించుకున్న యేసు ప్రభుని మాత్రం ఓడించలేడు. ఎందుకంటే
ఆ రోజున ఇది చాలాసార్లు ఎపిసోడ్లోనే చెప్పి ఉన్నాను, మళ్ళా చెప్తున్నాను. ఎందుకంటే మరి ఈ లోకంలో మరి పాత నిబంధన కాల ప్రకారం అబ్రహాం రొమ్మున ఆనుకొని పాతాళ లోకంలో బంధించాడు ఆత్మల్ని. యేసు ప్రభు గారు మరణించి శుక్రవారం నాడు శనివారం లోనికి వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ 7వ శని ఒక లెక్క పెట్టి పరలోక రాజ్యాన్ని తీసుకొచ్చారు. అలాగే మనం ఆ 7వ శనిలోని కొన్ని వందల సంవత్సరాలు, 1000 సంవత్సరాలు పాత నిబంధన కాలం అందరూ కూడా బంధించబడి ఉన్నారు గనక యేసు ప్రభు తీసుకొచ్చి విడుదల చేశారు గనక ఈ లోకంలో కూడా సాతాన్ని బంధించి విడుదల మనల్ని చేయడానికి అతను మళ్ళా రెండోసారి వస్తాకి సిద్ధంగా ఉన్నారు. అవ్వల లోకానికి వచ్చాను, అక్కడ నుండి మనుషులందరికీ వచ్చినది. దేవుడు సైతాన్ను బంధించాను కానీ మనుషుల్లోనే సైతాను నైజమును బంధింపలేదు. సాతాన్ని బంధించాడు కానీ మనుషుల్లోని ఇంక్లూడ్ అయిపోయిన సాతాను నైజాన్ని ఇంకా బంధించలేదు. అది బంధించడానికి ఆ యుద్ధం జరగాలి, అప్పుడు బంధిస్తారు. పిశాచులకు దెయ్యములుగా మారిన మనుషులైన వారికి తేడా ఏమిటి? పిశాచులుగా మనుషులుగా మారినప్పుడు ఆ తేడా ఏంటి? ఉదాహరణ, గ్లాసులో పాలున్నవి, వాటిలో కొంత నీరు కొంత విషము కలిపిన త్రాగగలమా? త్రాగలేము. పాలు విషము రెండు కలిపింది మనకు తెలిసినప్పుడు తాగగలమా? తాగలేము. కానీ ఒక గ్లాసులో అంతా విషం ఉంటే అది త్రాగినా చనిపోదురు, మొత్తం అంతా విషం తాగితే చచ్చిపోతారు. ఆ విషాన్ని మార్చలేము. ఒకటి, సైతాను గుణములు మనుషులు నీలమైపోయినవి. ఈ నీళ్ళలోకి ఈ విషము ఎలాగ కలిసిపోయిందో అలాగ సాతానుకును మనకి నీలమైపోయేలాగా మానవుల్లో కలిసిపోయింది. పూర్తిగా సాతానైతే మానవుడు లేకుండా పూర్తిగా సాతానైతే చచ్చిపోతాం, పూర్తి విషం అయితే చచ్చిపోతాం. దీని అర్థం సైతాను గుణములు ప్లస్ మనిషి స్వభావము కలిపిన దానిని బాగు చేయగలము. పిశాచును తర్వాత మనిషి రెండు కలిసి ఉన్నది. అచ్చంగా విషము అచ్చంగా సాతాను ఉన్నది మనం ఏమి చేయలేము. కానీ ఈ రెండు కలిసినప్పుడు ఉంటే సాతాన్ని, అదే దెయ్యములను వెళ్ళగొట్టుట, మనిషిలో ఉన్న దెయ్యాన్ని మనం ఎల్లగొడుతున్నాము. మన సంఘం కూడా ఆ దెయ్యాల్ని ఎలాంటి దెయ్యారైనా కూడా మనం వెళ్ళగొట్టగలుగుతున్నాము. అలాగే ప్రపంచంలోనికి ఈ వార్త ఎవరుంటారు, ఈ వాక్యం ఎవరుంటారు, వాళ్ళందరూ కూడా ఈ వార్త విని సాతాను ఉన్నప్పుడు వాటిని విడగొట్టాలి, ఆ శక్తిని అందరికి ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. లూసిఫర్ అనగా తేజో నక్షత్రము. లూసిఫర్ అంటే తేజో నక్షత్రము, అంటే అందరికంటే ఎత్తులోని నా నక్షత్రం ఉండాలని ఆశపడ్డవాడు. ఇటువాడు మారిపోయినందున సర్పమనియు అపవాదనియు అపోలయనియు అబద్ధోకననియు రాదోను అనియు పేర్లు వచ్చినవి. ఎందుకనగా అతని దుష్ట నిజము బట్టియే. లూసిఫర్ అనగా తేజో నక్షత్రం అందరికంటే ఎత్తు ఉండాలని, ఇట్టివాడు మారిపోయినందున దేవునిలో నుంచి అలాగా ఉన్న ఈ తేజో నక్షత్రము సాతానుగా లూసిఫర్గా ఎప్పుడైతే మారిపోయినందున సర్పమనియు ఇతనికి పాముని, సర్పమనియు తర్వాత అపవాది అనియు మోసగాడు, దగాకోరి, కుట్ర కుతంత్రాలు కలిగిన వాడు. మన గృహంలోని భార్య భర్తలకి గొడవ వచ్చింది అంటే అతను ఏ కారణం, పిల్లలకి తల్లికి గొడవ వచ్చిందంటే అదే కారణం, ఇంటిలో బంధువులకి మిత్రులకి గొడవ వచ్చిందంటే అదే అతనే కారణం. అతను లేకుండా గొడవలు రానే రావు. గ్రహించండి దేవుని బిడలారా. అపోలోయనియో తర్వాత అబద్ధోకననియో ఇందాకే చెప్పాము, మోసగాడు, దగాకోరి, కుట్ర కుతంత్రగాడు, అబద్ధిక్కునుడు. దాగోననియో పేర్లు వచ్చినవి. ఎందుకనగా అతని దుష్ట నైజంను బట్టియే. అతని ఆలోచనలు మంచి కావు, దుష్టాలోచనలు. నరుడు వాడిని అంగీకరించినందుకు ఆ బిరుదు వచ్చినది. అపవాది నరుడు అంగీకరించినందుకు, నరుడు అతను వచ్చి మనలో దూరినప్పుడు అతని దుష్ట గుణాలని మనకు నేర్పించిన తర్వాత, మనకు బాగుందని ఆలోచించిన తర్వాత అతను మన ప్రజల్లోనే ఉండిపోవడం అనేది అపవాది ప్లాన్. ప్రభు సైతానుకు అపవాది అని అన్నాడు. ఘటసర్పం అని కూడా ఉన్నది. రెండు పలుకులు అతనియే. 3 నైజము సాతాను రాణించుచున్నది, నైజము సైతానును రాణించుచున్నది గనుక లోకస్తులందరూ ఒకటే. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే కోవకి చెందిన వారే. ప్రభు సాతాను మా యొద్దకు రానీయకము, వాడిని బంధించమని
అగ్గి పెడితే ప్రభు సైతాన్ని బంధించును. ఈ లోకంలో ఉన్న ప్రజలు కోటాను కోట్ల మంది, ప్రపంచమంతా కూడా మాలోని సాతాను ఉన్నాడు, దేవుడు ఒక్కడే అంటున్నారు, దేవుడేమో 33 కోట్లు అంటున్నారు. అలా 33 కోట్ల దేవుడా, ఒక్కలే దేవుడా, ఇంకెవరన్నా దేవుళ్ళు ఉన్నారా? మరి సాతాను అంటున్నారు. ఆ సాతాన్ని బంధించమని ఈ ప్రపంచమంతా ఒక్క కోరికను కోరితే ఆ ఒక్క కోరిక సాతాన్ని పూర్తిగా దేవుడు బంధించడానికి సిద్ధంగా ఉన్నారు. అలా సాతానే దేవుడు అంటుంటే దేవుడిని ఎవరు ప్రార్థిస్తారు? పరలోకము ఉన్నవారికి మనము సహోదరులము గనుక వారు ఎప్పుడూ మన మేలుని కోరుకున్నారు. పరలోకంలో మనకంట ముందు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మన కోసము ప్రార్థన చేసి మనల్ని కోరుకుంటున్నారు. మన సంపూర్ణత గురించి ప్రార్థిస్తున్నారు. మన సంపూర్ణంగా, ఆనందంగా, సంతోషంగా ఈ లోకములో ఉండాలని వాళ్ళు ప్రార్థిస్తూనే ఉన్నారు. క్రింద పడినవాడు మిగిలిన వారి మీద నేరము మోపును. ఎవరు కింద పడ్డవాడంటే సాతాను. ఈ సాతాను దేవునికి తెలియదా మనం ఏ పని చేస్తున్నామో? చిన్న వంకర పని చేస్తే వెంటనే వెళ్ళి సాతాను, ప్రభువా ఇదిగో నీ కుమార్తె, నీ కుమారుడు తప్పు చేస్తున్నాడు చూడు, మరి ఇతన్ని నువ్వు ప్రేమిస్తావా? ఇతని శిక్ష వేయవా? నువ్వు వేస్తావా, నన్ను వేయమంటావా అని ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ తప్పుని ఏదెత్తి చూపిస్తూ ఉంటాడు సాతాను. ఒక భక్తునిలో చిన్న లోపం ఉన్న వెంటనే సైతానుడు దేవుని ఎదుట వాని మీద నేరము పోపును. చిన్న నేరం ఏదైనా కూడా, చూపు వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియల వల్ల కానీ, ఆలోచన వల్ల కానీ, ఇవన్నీ సాతానికే తెలుసు. ఎందుకంటే అది ఆత్మ. దేవుడు కూడా ఆత్మే కనుక ఈ ఆత్మ వెళ్ళి దేవుని ఆత్మతో ఇదిగో నీ కుమారుడు ఎలా తప్పు చేశాడు చూడు, ఇతని శిక్ష వద్దా, శిక్షని నువ్వు బైబిల్లో రాశావు కదా అని హెచ్చరించటం అది దేవునికి ఇష్టం లేదు. ఎందువల్లంటే ఈ రోజున ఆదివారం ఆరాధన ఏదో అర్జెంట్ పని ఉండి మిస్ అయిపోతారు, కొంతమంది బలహీనంగా ఉండి మిస్ అయిపోతారు. దేవునికి మాత్రం మరి బాధే కానీ అంత బాధ ఉండదు. బోధకుడు ఏదో కారణం వల్ల రాలేదు అనుకుంటాడే కానీ సాతాను ఊరుకోడు. సాతానికి చాలా కక్ష సమయము దొరికింది. ఇదే సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేద్దామని దేవుని దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి మన తప్పుని ఎత్తి చూపిస్తూ ఉంటాడు. భక్త జనలోక పూజ్యములు రక్త సిక్త పాదమయే జనముల యుక్తరాజ్యంబి శిక్షించుడవు సర్వ శక్తుడైన స్వామి యొక్క క్రీస్తు. ఇతను ఎంత గొప్ప వ్యక్తి! భక్త జనలోక పూజ్యములు, భక్తులు పూజించేదంతా కూడా దేవునికే చెందాలి. రక్త సిక్త పాదమయ్యే యేసు ప్రభువుగా రక్త సిక్తములు పాదాలు, తల సమస్తము సిక్తమైంది. జనము యుక్తరాజ్యంబి సిక్తుడా, జనములు యుక్తరాజ్యంబి సిక్తుడా, సర్వశక్తి యుక్తుడైన స్వామి యొక్క క్రీస్తు. ఇంత భయంకరమైన బలము కలిగిన యేసు ప్రభు. ముక్తి రాజ్యము 2 భాగములు. దీన మనసు గలవాడు ధన్యుడు, దీన మనసు కలిగిన వాడు. ఈ శంప కొడితే ఆ శంప కొట్టమని యేసు ప్రభు చెప్పాడు. పాత నిబంధన గ్రంథంలో ఈ శంప కొడితే ఆ శంప కూడా కొట్టాలన్నది. కొత్త నిబంధన వచ్చేటప్పటికి ఈ శంప కొడితే ఆ శంప ఇవ్వాలన్నది. దీన మనసు ఏది విన్నా దేవానికి స్తోత్రములు, ఈ తప్పుడుగా మాట్లాడుతున్నాడు వీడిని క్షమించు అని క్షమించిన వాడే దీన మనసు కలిగిన వాడు. ఇంకా తాను తగ్గించుకున్నవాడే దీన మనసును కలిగిన వాడు. తాను హెచ్చించుకున్నవాడు మాత్రం కాదు. హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. పరలోక రాజ్యము వారిది. ఎవరిది? దీన మనసు కలిగిన వాడు, తగ్గించుకున్నవాడు. దేవుని రాజ్యము పరలోకములో ఉన్నది, ఈ లోకంలో కాదు ఉన్నది, పరలోకంలో కూడా ఉన్నది. పరలోక రాజ్యము భూమి మీదకు వచ్చినప్పుడు అదే దేవుని రాజ్యం. ఈ పరలోకము 7 ఏళ్ల శ్రమ అయిపోయిన తర్వాత, బోర వచ్చిన తర్వాత, అప్పుడు ఆ పరలోకము భూమి మీద ఏర్పాటు 7 సంవత్సరాలు అయినప్పుడు ఈ పరలోకములో వధువు సంఘం, పైకి ఎత్తబడ్డ వధువు సంఘము భూలోకం మీద అడుగు పెట్టగానే ఇది పరలోకమైనప్పుడు ఇదే పరలోకము 7 ఏళ్ల పరిపాలన యేసు ప్రభు గారు చేస్తారు. ఎందుకంటే ఈ భూమి మీద ఎంతో మందికి పరిపాలన ఇచ్చారు, స్వార్థంతో ఈ పరిపాలన చేశారు, అంతేగాని మంచిగా చేయలేదు. అందుకని మీరు స్వార్థంతో చేస్తున్నారు కనుక ఈ పరిపాలన, ఈ ప్రజలు నేనే పరిపాలిస్తాను అని ప్రభువు సిద్ధంగా ఉన్నారు. హెజ్కేలు 4:5 ఇశ్రాయేలీయులు 40 సంవత్సరముల అరణ్యములో ఉన్నారు. ఇశ్రాయేలు జనం 40 సంవత్సరములు అరణ్యములోనే ఉండిపోయారు.
ఇది నిజంగా 40 దినముల ప్రయాణమే. ఇదంతా కూడా 40 రోజుల ప్రయాణం. కానీ 40 దినములు 40 సంవత్సరాలు పట్టింది. కారణం, ఐగుప్తు దేశం నుండి ఎర్ర సముద్రాన్ని చీల్చింది కనులారా చూశారు, చెవులారా విన్నారు. అడవిలో ఆహారం లేకపోతే మన్నాని తిన్నారు. జుంటి తేనెలు గంట మధురముగా ఉన్న మన్నాని తిన్నారు. అడవిలో నీళ్ళు ఎక్కడి, నీళ్లు బండ నుంచి రప్పించారా, బండెక్కిస్తన్నారు. కాలువల కింద ప్రవహింప చేశారు. అయినా విశ్వసించలేదు, నమ్మలేదు. ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఈ విగ్రహాన్ని పూజించారు. ఎవడిగాడే పూజించాడు. మానవులకైతే సాటు కానీ దేవునికి సాట గనుక వీళ్ళని మాత్రం 40 రోజుల్లో తీసుకెళ్ళకూడదని ఆ కనాను దేశానికి 40 సంవత్సరములు అడవిలోని వాళ్ళందరూ కూడా, పాత వాళ్ళందరూ కూడా మరణించే వరకే అక్కడే ఉంచి ఇద్దరినే కాలేబును తర్వాత యెహోషువని మాత్రమే అక్కడ తీసుకెళ్ళినట్టు మన బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఒక సంవత్సరము ఒక దినమని లెక్క చెప్పాను. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఒక సంవత్సరము ఒక దినమని లెక్క చెప్పాను. ఒక సంవత్సరం అంతా ఒక దినము. ఎవరి దృష్టిలో? తండ్రి దృష్టిలో. మన దృష్టిలో సంవత్సరం 365 రోజులు. ప్రవక్తల గణిత శాస్త్రములో ఒక దినమని ఎక్కడ వ్రాయబడి ఉన్నదో అది సంవత్సరం అని అనుకొనవలెను. గణిత శాస్త్రంలో రాసింది లెక్కలు క్లియర్గా మనకి తెలుసుద్ది. 4 దినములు అనగా 4 సంవత్సరములని తలంచవలెను. 4 దినములు అనగా 4 సంవత్సరములు. దానియేలు గ్రంథములో 9వ అధ్యాయంలో ఇదియే భావం ఉన్నది. ఇందులో కూడా దానియేలు గ్రంథములో కూడా 9వ అధ్యాయంలో ఇదే భావము ఉన్నది. ఒక వారం అనగా 7 సంవత్సరాలన్నీ ఉన్నది. ఒక్క వారం అంటే దాన్ని 9:27లో అంతక్రీస్తును గూర్చి రాయబడి ఉన్నది. అందులో వివరంగా అంతక్రీస్తు కోసం రాయబడి ఉన్నది. అంతక్రీస్తు కాలము ఒక్క వారము అంతక్రీస్తు కాలము. ఈ ఒక్క వారము 7 దినములు అర్థము. 7 దినములు అనగా 7 సంవత్సరములని అర్థము. 7 దినాలు అనగా 7 సంవత్సరములని అనగా అంతక్రీస్తు 7 సంవత్సరములు పాలించెను. ఒక నిబంధన అనేకులు స్థిరపరిచెను. ఈ అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త 7 సంవత్సరాలు పాలిస్తారు. తర్వాత ఒకని బంధన అనేకులు సిద్ధపరిచారు. 7 సంవత్సరములు యూదులను అన్యులను రక్షించబడుదురు. యూదులు అన్యులు వీళ్ళు ఇంకా దేవుని యందు పూర్తిగా విశ్వాసించలేదు, నమ్మలేదు. యేసు ప్రభు మరణించాడు. మరణించిన వాడు మరణించినట్టే వెళ్ళిపోయాడు. రోమా సైనికులు అబద్ధం చెప్పింది. వీళ్ళు అబద్ధాన్ని నమ్ముకొని ఉన్నారు. కానీ విశ్వాసంతో దేవుణ్ణి అడిగి దర్శనాలు చూసి దేవునితో మాట్లాడే శక్తిని ఇంతవరకు వాళ్ళు తీసుకోలేకపోవటం బాధకరమైన విషయం. రక్షించబడిన వారిలో ఎక్కువ మంది అన్యులే ఉన్నారు. యూదుల్లో 144,000 మంది రక్షించబడితే అన్యుల్లో కోట్ల మంది రక్షించబడుతురు. యూదుల్లో చాలా తక్కువగా నమ్ముతున్నారు. కానీ అన్యుల్లో కోట్ల మంది ఈ రోజున దేవుడంటే నమ్ముతున్నారు. అంతక్రీస్తు అనేకులైన యూదులతో నిబంధన ఏర్పరిచాను. యూదులతో అనేకమైన నిబంధనలు ఏర్పాటు చేశాను. ఆ పత్రములో యూదులారా మీరు దేవుని బిడలని చెప్పుచున్నారు. యూదులారా మీరు దేవుని బిడలయ్యా, నమ్మండయ్యా, విశ్వసించండి అయ్యా అంటే అబ్బెబ్బెబ్బే మేము రోమనులు సైనికులు చెప్పిన మాటే మాకు కరెక్టు అని అంటున్నారు. అక్కడ పుట్టిన యేసు ప్రభు పుట్టిన ప్లేసులోని వాళ్ళు పూర్తిగా నమ్మలేదు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా కోట్ల జనము నమ్ముతున్నారు. నేను సంవత్సరములు ఈ భూమి లోకంలో పరిపాలించబోతున్నాను. నేను సంవత్సరములు 7 సంవత్సరముల పైన ఈ భూలోకంలో పరిపాలించబోతున్నాను. మీరు నా పక్షముగా ఉంటే నేను మీకు సహాయము చేయుదును. నా పక్షాన్ని ఉంటే మీరుకి సహాయం చేస్తాను. లేని ఎడల మిమ్మును హింసించుదునని బహాటంగా వారితో చెప్పాను. సాదృశ్యము ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు నెలకు ఇచ్చేది అద్దె. ఎవరైనా తీసుకునేది ఆ అద్దె. అదే ఒడంబడిక అయితే కాస్త ఆగుదుము. ఏ నెలగైతే చెప్పారో ఆ నెలకి కాస్త కోస్త అయితే ఆగుతారు. కానీ దానింటే ఇష్టం లేకపోతే ఏ తారీఖు వెళ్ళారో ఆ తారీఖు కరెక్ట్గా అడుగుతారు. అనగా ఆ ఒడంబడిక సమయములోగా
చెల్లించే వరకు ఆగుదుము. కొంచెం ఆ ఒడంబడికలోని చెల్లించే వరకు కూడా ఆగుదాము. అర్ధవారం అనగా 3.5 సంవత్సరములు. ఇక్కడ అర్ధవారము అంటే 7 సంవత్సరాల్లో సగం చేస్తే 3.5 సంవత్సరములు. యూదుల అంతక్రీస్తునకు తోడ్పడినందువల్ల అంతక్రీస్తు 3.5 సంవత్సరములు పరిపాలించును. ఇందాక ఒకలే పరిపాలిస్తానన్నారు, ఇక్కడ డివైడింగ్ చేశారు. అంతక్రీస్తు 3.5 సంవత్సరంలో వారిని కనిపెట్టి వారితో స్నేహంగా నుండి ఆ తర్వాత వారిపై పగపట్టును. స్నేహంగా ఉండి వారిపైన అద్భుతమైన పగపట్టును. యూదులైన వారు మత సంబంధమైన మనుషులు అన్యులు మతము లేని వారు గనుక ఒకరిని హింసించుటలో అన్యులు ఎక్కువ మంది మారారు. మతము లేని వారు గనుక ఒకరిని హింసించటంలో ఏకీభవించవలసిన వచ్చినప్పుడు యూదులు ఏకీభవించలేరు. హిందువుల్లో ఉంచిన వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు అన్ని విషయంలో దేవుని పనుల్లో ఏకీభావిస్తున్నారు. కానీ యూదులు ఏకీభావిస్తారని దేవుడు ప్రకటన గ్రంథంలో వివరంగా చెప్పారు. ప్రభువు చెప్పినట్టే రాకడ దినము ఈరోజు వచ్చినా కూడా వాళ్ళు ఇంకా దేవుని పూర్తిగా నమ్మలేని స్థితిలో మిగిలిపోయే ఉన్నారు. అందును బట్టి అంతక్రీస్తు యూదులపై పగబూనును. అంతక్రీస్తు యూదులపై పగబూనును. యూదులపై పగబూనును. ఒక గనుక అంతక్రీస్తు యూదుల అనుదిన బలినే నైవేద్యమునే నివారణ చేయును. అంతక్రీస్తు యూదులు అన్ని దిన బలిని నైవేద్యముగా నివారణము చేయును. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మరి 5వ పార్ట్ 4 ఇప్పుడు చెప్పి ఉన్నాము. మరి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. మిమ్మల్ని దేవుడు బహుమతి వాళ్ళిస్తారు. స్తోత్రం నాయన. మహోన్నతుడ ఎవరైతే ఈ అధ్యాయాన్ని, ఈ వంశాన్ని నా ప్రభ ప్రజలకి తెలియపరుస్తారో వాళ్ళకి నా ప్రభ ప్రశాంతమైన వాతావరణం ఇచ్చి వాళ్ళని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున బ్రతిమలాడి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.